షార్ట్‌లో నేను చెప్పినట్లుగా వారాహి పూజ చేయాలి అని చెప్పి నాకు చాలా వరకు ఫోనుల్లో కానీ, లేకపోతే ఎవరైనా మాట్లాడుకోవడం కానీ, అలా అమ్మవారు నాకైతే సైన్స్ ఇస్తూనే ఉన్నింది. సో, ఇంక నేనైతే మొదలుపెట్టాను పూజ చేయడము. కానీ కొంచెం కష్టంగా ఉంటది మొదట్లో. ఎందుకంటే చాలా ఆటంకాలొస్తాయి. కానీ అమ్మవారు మనల్ని పరీక్షిస్తారని నాకు అర్థమైంది. కానీ నేనైతే ఇది మూడో రోజు పూజ. ఎక్కడ అయితే పూజను ఆపలేదు. మొదటిగా పూజని మనము మొదలుపెట్టేటప్పుడే మనము విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. సో, నేనైతే మొదటి రోజైతే ఏది వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే ఇది గుప్త నవరాత్రులు అంటారు. అంటే గుప్తం అంటే ఎవరికీ తెలియకుండా చేయాలి. సో, అందుకని చెప్పేసి నేను పూజను కూడా వీడియో తీయలేదు. ఎందుకంటే పూజని వీడియో తీయకూడదు. నేనైతే ప్రసాదాలు ఏమేమి చేయాలి, ఏమేమి నియమాలుంటాయి, అలాగే ఏమేమి తినొచ్చు, ఏమేమి తినకూడదనైతే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే మీకు పీట ఉంటే పీఠం వేసుకొని అమ్మవారిని అయితే పెట్టుకొని, మీకు గాజుల మాల దొరికితే గాజుల మాల తెచ్చుకొని వేసుకోండి. లేదా సో, అందుకని చెప్పి నేను ఇలా అయితే గాజుల మాల చేశాను. రోజు ఎర్ర పూలు, తెల్ల పూలతో అయితే పూజ చేసుకోవాలి. అలాగే రోజుకొక దీపం ఉంటది. రోజుకొక ప్రసాదం ఉంటది. సో, మన శక్తికి తగ్గట్టు ఖచ్చితంగా ఏదైనా చేసుకోవచ్చు. లేదా దానిమ్మ పళ్ళు, లేదా బెల్లం పానకం ఏదైనా పెట్టొచ్చు. మనం మనస్ఫూర్తిగా ఏది పెట్టినా అమ్మవారు మనల్నైతే మంచిగా చూస్తది. సో, ఒక్కసారి వారాహి అమ్మని నమ్ముకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా కోరిక తీరుద్ది. అదైతే నేను చాలా నమ్ముతున్నాను. సో, మీరెవరైనా పూజ చేయాలి అంటే, ఫుల్ వీడియోస్ ఇంకా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి. సో, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మన వీడియోస్ అయితే మీకొస్తాయి. సో, నేనైతే సెంట్ బాటిల్ తెచ్చుకున్నాను. ఎందుకంటే అమ్మకి సుగంధభరితంగా ఉండాలి. సో, ధూపాలు కానీ ఎక్కువ వేయాలి. కాబట్టి మనము రూమ్‌లో పొగ కొంచెం బయటికి వెళ్ళేలాగా చూసుకోవాలి. అలాగే చీకట్లోనే దీపం పూజ చేయాలి. సో, అమ్మవారిది ఒక మంత్రం ఉంటది. అది 21 సార్లు మనము చదవాలి. సో, మనకి చదవడం రాకపోతే ఫోన్‌లో అయినా పెట్టుకొని వింటూ 21 సార్లు మనం ఆ మంత్రాన్ని జపించాలి. సో, నేనైతే ఈరోజు దద్దోజనం చేశాను. ఈరోజు నారికేళ్ళ దీపం పెట్టాలి. కానీ నాకు తెలియక నేను ఉప్పు దీపం పెట్టాను. అయినా పర్వాలేదు. మనం ఏదో ఒక దీపం అయితే పెట్టుకోవచ్చు. సో, పూజ చేసేటప్పుడు మాత్రం నేను వీడియో తీయలేదు. ఎందుకంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ఎలాంటి వీడియోస్ చేయకూడదు. ఒక నిమ్మకాయని అమ్మవారి రూపంగా భావించి దానికి కుంకుమార్చన చేసుకోవాలి. అలాగే పుష్పాలతో కూడా పూజ చేసుకోవాలి. అంతే. అమ్మవారికి రాత్రి పూట మాత్రమే చేయాలి. రాత్రి 9:30 నుంచి 10:30 మధ్యలో లేదా 12 గంటల లోపల చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. ఇది నాకు చాలామంది చెప్పినవి. సో, నేను నమ్ముతున్నాను. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ కానీ, లేదా వెల్లుల్లి కానీ, ఆనియన్ కానీ ఏది తినకూడదు. వారి దయ ఖచ్చితంగా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు మన వీడియోని చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.